హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఫ్రూట్స్ గురించి అండి. బేబీస్కి, ఎస్పెషల్లీ బేబీస్కి ఫ్రూట్స్ ఏ స్టేజ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఫార్మాట్లో వాళ్ళకి అందించాలి, అలాగే ఎలాంటి ఫ్రూట్స్ వాళ్ళకి మనం ఇవ్వాలి, అసలు ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫస్ట్ మనము బేబీస్కి 5th మంత్ వరకు, అంటే పుట్టినప్పటి నుంచి 5th మంత్ వరకు మదర్ మిల్క్ ఇస్తాము. ఇన్ కేస్ మదర్ మిల్క్ లేదనుకోండి, డాక్టర్ సజెస్ట్ చేసిన ఫార్ములా మిల్క్ ఇస్తాము. కొంతమంది బఫెలో మిల్క్ కూడా ఇస్తారు. ఒకవేళ వాళ్ళ బేబీస్కి ఆ బఫెలో మిల్క్ సూట్ అవుతుంది అంటే అదే కంటిన్యూ చేయొచ్చు, లేదు అంటే ఫార్ములా మిల్క్కే వెళ్ళండి. అలాగే బఫెలో మిల్క్ మాత్రం కంటిన్యూ చేయొద్దు. మా పాపకి ఇచ్చిన 1 డేకి తనకి కాన్స్టిపేషన్ లాగా అనిపించింది, సో మేము స్టాప్ చేసేసి ఫార్ములా మిల్కే యూజ్ చేసాము. అండ్ ఫ్రమ్ ద 6th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రూట్స్ అలాగే ఉగ్గు సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసాము. ఫ్రూట్స్లో ఎలాంటి ఫ్రూట్స్ ఇవ్వాలి? ఫస్ట్ బనానాతో స్టార్ట్ చేయాలండి. బనానా, యాపిల్, పియర్స్, అవకాడో, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు. ఆరెంజెస్ కూడా ఇవ్వచ్చు. బట్ మనకి రెగ్యులర్గా అవైలబిలిటీ ఉండేది అండ్ గ్రేప్స్ కూడా ఇవ్వచ్చు అండి. మనకి రెగ్యులర్గా అవైలబిలిటీ ఉండేది వచ్చేసి బనానాస్, యాపిల్స్, గ్రేప్స్, ఆరెంజెస్. ఇవి మనకి రెగ్యులర్గా బయట దొరికే వాళ్ళు స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇవన్నీ మనము ఎందుకు అంటే ఫ్రమ్ ద 6th మంత్ వాళ్ళ లైఫ్లో ఎంతైతే గ్రోత్ ఉండాలి, ఎంతైతే న్యూట్రియంట్స్ అందాలో అవన్నీ 6th మంత్ నుంచి స్పీడ్గా ఉంటుందండి వాళ్ళ గ్రోత్. సో మనం 6th మంత్లో చాలా జాగ్రత్తగా అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ అందేలాగా చూసుకోవాలి. ప్రోటీన్ కూడా, ఈ న్యూట్రియంట్స్, మినరల్స్, ప్రోటీన్ ఇవన్నీ ఎక్కడ అందుతాయి? మదర్ మిల్క్లో వచ్చేంత వాళ్ళకి సరిపోదు. అంటే వాళ్ళ గ్రోత్ ఎక్కువ అవుతున్న కొద్దీ స్టమక్ కూడా పెరుగుతుంది కదా, అలా పెరిగినప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది. మదర్ మిల్క్ అనేది వాళ్ళకి సరిపోదు. సో మనము ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. చెప్పాను కదా ఎలాంటి ఫ్రూట్స్ ఇవ్వాలో. ఆ ఫ్రూట్స్ ఎప్పుడు 6th మంత్లో ఎంత క్వాంటిటీ ఇవ్వాలి? సపోజ్ బనానా అనుకోండి, ఫస్ట్ హాఫ్ బనానా ఇవ్వండి. అది 3 days కంటిన్యూ చేయాలి. ఈ 3 day రూల్ని ఖచ్చితంగా ఏ ఫుడ్కైనా ఫాలో అవ్వాలండి. 3 day రూల్ ఏంటి అంటే, మనం ఒక ఫ్రూట్ కానీ లేదంటే సాలిడ్ ఫుడ్ అంటే ఉగ్గు అలాంటిది ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు 3 days అదే ఫుడ్ కంటిన్యూ చేయాలండి, మధ్యలో స్టాప్ చేయొద్దు. ఎందుకు ఈ 3 days అంటే 3 daysలో వాళ్ళ స్టమక్కి అది సెట్ అవుతుందా లేదా అనేది ఆ 3 days కంటిన్యూ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫ్రూట్ వల్ల లేదంటే ఏదైనా ఫుడ్ వల్ల వాళ్ళకి అలర్జీ ఉందనుకోండి, దాన్ని అక్కడికి మనం స్టాప్ చేసేసేయాలి, అసలు కంటిన్యూ చేయొద్దు. మళ్ళీ నెక్స్ట్ టైం పెడితే ఇలా అలర్జీ రాకపోవచ్చేమో అని మాత్రం ఆలోచించకండి, అది అక్కడికి స్టాప్ చేసేసేయండి. అండ్ ఫ్రూట్స్ని చాలా నీట్గా వాష్ చేసి కట్ చేసి చాలా చిన్న చిన్న పీసెస్ లాగా, బనానా అనుకోండి, బనానా చాలా సాఫ్ట్గా ఉంటుంది. బాగా పండిన ఫ్రూట్స్ మాత్రమే ఇవ్వాలి. బనానా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాన్ని స్పూన్తో కానీ లేదంటే మన ఫింగర్తో కానీ ఇలా అనేస్తే వచ్చేస్తుంది సాఫ్ట్గా. లేదంటే మ్యాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మ్యాష్ చేసేసి వాళ్ళకి ఫీడ్ చేయొచ్చు. ఇది 3 day ఫాలో కావాలి. నెక్స్ట్ 3 days తర్వాత యాపిల్ పెట్టండి. యాపిల్ ఎలా పెట్టాలి? యాపిల్ చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటి అంటే దాన్ని బాయిల్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు. బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న మినరల్స్ ఉంటాయేమో కానీ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మాత్రం ఉండవండి. ఎందుకు అంటే మనం బాయిల్ చేసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి దాని ఆర్గానిక్ కాంపౌండ్స్ చేంజ్ అయిపోయి వాటిలో ఉండాల్సిన న్యూట్రియంట్స్ అవి అనేవి దాంట్లో ఉండవు, సో మిస్ అయిపోతాయి మనం పెట్టి. సో యాపిల్ని బాయిల్ చేయకుండా లేదంటే స్టీమ్ చేయకుండా ఎలా ఫీడ్ చేయాలి? బ్లెండర్స్ ఉంటాయండి, ఫ్రూట్ బ్లెండర్స్, వాటిని యూస్ చేసి మనము స్మూతీ లాగా చేసేసి దాన్ని స్ట్రెయిన్ చేయొద్దండి. స్ట్రెయిన్ చేస్తే అందులో ఉన్న ఫైబర్ వెళ్ళిపోతుంది. సో ఫైబర్ కూడా ఖచ్చితంగా కావాలి పిల్లలకి. స్ట్రెయిన్ చేయకుండా అలాగే స్పూన్తో ఫీడ్ చేయొచ్చు. మిక్సీ వేయొచ్చు కదా అనుకోవచ్చు. మిక్సీ మనం బ్లేడ్ తీసి క్లీన్ చేయలేము కదండి. ఆ బ్లేడ్ కింద ఫ్రూట్ పార్టికల్స్, ఇంకేదైనా ఫుడ్ పార్టికల్స్ అన్నీ బ్లేడ్ కింద ఉండిపోతాయి. మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు. సో బ్లెండర్ని యూజ్ చేయండి.
నేను మా బాబు కోసం ఎలాంటి బ్లెండర్ యూజ్ చేస్తున్నాను, అది ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. బేబీస్కి ఎప్పుడు మనము ఈ ఫ్రూట్స్ అనేది డేలో ఏ టైంలో పెట్టాలి అంటే, మనం మదర్ మిల్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా, మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అంటే ఇనిషియల్ స్టేజ్లో అంటే 6th మంత్లో 2 టైమ్స్ మాత్రమే స్నాక్ లాగా ఫ్రూట్ ఇవ్వాలి. నీట్గా క్లీన్ చేసి బాగా పండిన పండ్లను తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా, యాపిల్ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బ్లెండ్ చేసి ఇవ్వండి. బనానా అయితే స్పూన్తో అనేసి ఇవ్వచ్చు. డైలీ 2 టైమ్స్ ఇవ్వాలి అని చెప్పాను కదా, ఆ 2 టైమ్స్ ఎలా అంటే వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు, అంటే మదర్ మిల్క్ సరిపోలేదు ఇంకా ఆకలి వేస్తుంది అన్నప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఆకలిగా ఉన్నారని మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు వేలు నోట్లో పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు, మనం అది గమనిస్తూ ఉండాలి. సో వాళ్ళు ఆకలిగా ఉన్నారని ఫుడ్ పెట్టవచ్చు. అలాగే మనం కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మనం కొంచెం ఓపిక్గా ఉండాలండి. ఓపిక్గా వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడే స్టార్ట్ చేసాము, కొత్త ఫుడ్ కదా, వాళ్ళ డైట్కి అది సెట్ అవుతుందా లేదా అనే దానికి కొంచెం టైం పడుతుంది. మనం అది అబ్జర్వ్ చేసుకుంటూ ఓపిక్గా, ఈరోజు తినలేదనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేయండి, అలా ట్రై చేస్తూ ఉండండి. ప్రతిసారి పెట్టిన ప్రతిసారి వాళ్ళు అది వద్దు అంటున్నారంటే దాన్ని అక్కడికి స్టాప్ చేసేసి ఒక 1 వీక్ 10 డేస్ అలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ ఫ్రూట్ని పెట్టచ్చు. ఇలా కంటిన్యూ చేస్తూ ఉండాలి. 6th మంత్ తర్వాత 7th 8th మంత్స్లో మనం సాలిడ్ ఫుడ్ రెగ్యులర్గా ఇస్తూ, అంటే సాలిడ్ ఫుడ్ ఒక 1/2 కప్పు 2 to 3 టైమ్స్ ఇవ్వాలి. మధ్య మధ్యలో స్నాక్ లాగా ఇలా ఫ్రూట్స్ ఇస్తూ ఉండాలి. 6th 7th 8th మంత్స్లో మనం ఫ్రూట్స్ని మ్యాష్ చేసి పెడతాము. ఎప్పుడైతే మనం 9th మంత్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తినిపించవచ్చు. కొంతమందికి అయితే త్వరగానే టీత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి లేట్గా వస్తాయి. త్వరగా టీత్ వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న పీసెస్ చేసిస్తే వాళ్ళు మెల్లమెల్లగా కొరుకుతూ తింటూ ఉంటారు. ఈ 9th నుంచి 1 year లోపు ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే స్మాల్ పీసెస్ లాగా, మరి స్మాల్ పీసెస్ లాగే ఇవ్వాలి. కొంచెం పెద్ద పీసెస్ ఇచ్చినా అవి చౌక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే గొంతులో ఇరుక్కుపోతుంది, అలాగే మింగేస్తారు కదా, గొంతులో ఇరుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవ్వాలి. మంత్ నుంచి 1 year లోపు మనం ఆయిల్, ఫ్యాట్, అలాగే డైరీ ప్రోడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఆయిల్, ఫ్యాట్ అంటే నెయ్యి కానీ మీగడ కానీ ఇవ్వచ్చు. ఇంకా డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్, లేదంటే ఎగ్స్ కూడా ఇవ్వచ్చండి. ఎగ్స్లో వైట్ ఇస్తే చాలా మంచిది, ఎల్లోలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫ్యాట్ కూడా ఎక్కువే ఉంటుంది. సో వైట్ ఇవ్వడం మంచిది. ఫ్రూట్స్ ఫీడ్ చేయడానికి మార్కెట్లో ఫ్రూట్ నిబ్లర్స్ అని కూడా ఉంటాయి, అది కూడా యూజ్ చేయొద్దు. ఎందుకు యూజ్ చేయొద్దు అంటే, మన బేసిక్గా ఫ్రూట్ నిబ్లర్లో చిన్న చిన్న పీసెస్ చేసి అందులో వేస్తే బేబీ నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటే జ్యూస్ లోపలికి వెళ్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, డైరెక్ట్గా జ్యూస్ మాత్రమే లోపలికి వెళ్తుంది, దానిలో ఉన్న పల్ప్ వెళ్ళదు. పల్ప్ వెళ్ళకపోతే ఫైబర్ అందదు, అండ్ ఆ జ్యూస్ మాత్రమే వెళ్తే అది షుగర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో అది యూజ్ చేయదు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో ఈ ఫ్రూట్ పార్టికల్స్ అన్నీ ఉండిపోతాయి, మనం ఎంత క్లీన్ చేసినా అది పోదు. సో బెటర్ దాన్ని కూడా యూజ్ చేయకపోవడమే మంచిది. ఇది ఒక పీడియాట్రిక్ డాక్టర్ సజెస్ట్ చేశారండి యూజ్ చేయొద్దు అని. ఇదండి వాటి వీడియో. ఈ వీడియోలో ఫ్రూట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకో వీడియోలో ఎలాంటి వెజిటబుల్స్ ఎలా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అనేది ఇంకో వీడియోలో చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.